ఏం పేరు చెప్పే సర్కారు బడి బిడ్డ సర్ సర్కారు బడి పొలగన్లను మొత్తం మమ్మదెల్లి అని ఉండే తుర్కాయనే శబ్రాష్ ఇంటింటికి పోయి గుంజుకపోయేది పొరగన ఎందుకు బడికి బడికి చేతులు పట్టుకొని వచ్చేది ఓరి శబ్రాష్ అక్కడికి వెళ్ళి వస్తానంటే మా అవ్వలకి ఇట్లా వాళ్ళ తల్లులు ఉంటే చూస్తారు చూడు లేడయ్యా లేడు ఏటో పోయిండు అని దాచేది ఇంట్లో బడికి పోనీయకుండా శబ్రాష్ వచ్చి గుంజుకపోతాడని దాచేది నన్నైతే గుంజుకపోయిండు మా బిస్మిల్లమ్మ తోటి దాకా తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి ఇంకోలా కాడికి పోయాడు నువ్వు బడికి పో అని ఆ బిస్మిల్లమ్మ తోటిలో పోయి నేను కిటికీలో కూర్చున్నా ఇంక వేయండి అక్కడికి వేయండు చూసిండు మళ్ళీ రాలేదని మళ్ళీ వచ్చిండు ఇంటికి నేను లోపల దొంతుల్లో కూర్చున్నా దాగున్నా అవి అప్పుడు బడి అంటే అవి ఒక అంత కష్టం ఉండే తల్లులు కూడా తోలపోతురు బిడ్డ కొడతారని తీసుకుపోయి జబర్దస్త్ బడి చెప్పుడు మళ్ళా కొట్టేది సార్లు కొట్టేది సార్వంగా ఈ శబ్రాశి కొట్టేది తీసుకుపోకుండా బరియతోని రోజొస్తావా రావా అని చెప్పి కింద కంపబెట్టి కోదాండం తీసేది అప్పుడు ఆ కాలంలో కోదాండం అంటే ఒకటి అది ఉండే దానికి ఇట్లా పట్టుకొని మీదికి ఇలా పట్టిన వాళ్ళు పట్టుకొని ఉంటే కింద కంప పెట్టేది కింద దిగితే కంపర పడుతుంది కాళ్ళు కోదండం తీసుడు అప్పుడు గట్ల ఉండే ఇప్పటి వాళ్ళకి ఏంద్రయ్యా వచ్చినోడు ఆయన అనుకుంటారు బడి గవర్నమెంట్ బడి అప్పుడు అట్లా వేరా బడికి మరి పుస్తకాలు ఎన్ని కొంటవేది పుస్తకాలు ఎక్కడి పుస్తకాలు బాలశిక్ష ఒకటే 5వ తరగతి 6వ తరగతి దాకా ఒక బాలశిక్ష ఉండేది బాలశిక్ష చదువుకునేది గవర్నమెంట్ బడి గుంజుకపోయేది శబ్రాసి గుంజుకపోయి ఆ పోయేది అలా ఇక పలకలు లేవు చెక్కలు బల్లలు బల్ల మన తలబల్ల సొంటి గుండ్రగా చెక్కించి తనులు ఇస్తే దాన్ని తొలి ఉండేది తోటి దాన్ని భుజం మీద పెట్టుకొని పోయేది చిన్నగా ఉంటే సంకల పెట్టుకొని పోయేది అప్పుడు చెక్క పలకలు అప్పుడు భుజం మీద పెట్టుకొని పోయేది ఇట్లా పలకను గంట పెద్దగా ఉండేనా అంత అంటే గింత పొడుగుండే మూరెడికి ఎక్కువ ఉండేనా భుజాల మీద పెట్టుకొని పోయేది వాడిని చెప్పదు పోతే పోయిన రోజులు పోయి గుంజుకపోయేది చదువు చెప్పేది ఇక నేను చిన్నోనైతే మామ దెబ్బన కొత్తగూడెం పోతా అంటే వారం 10 రోజులు మెల్లగా 15 రోజుల దాకా పోయేది అంటే బొగ్గుట అటు మొగర పోయేది నాకు బడి ఎక్కడిది అటు పోయేది వచ్చినాక మళ్ళీ బడికి పోవట్లేదు మళ్ళీ పేరు ఎక్కించుడు కావాలి రమ్మని అంటే రేపత్తా ఎల్లుండి వస్తా అని మా అయ్య అనేది పని ఉన్నది తండ్రి రావన్న పేరు ఎక్కించడానికి సంతకం పెట్టడానికి. అప్పుడు మీ బాబు చదువుకున్నాడా? లేదు, ఏలుము తెరబెట్టాలి. ఇప్పుడు నీకు వచ్చా చదువు? నా పేరు మందం వస్తుంది. అదే బాపు లింగయ్య అని రాస్తావుగా నువ్వు, అంతే ఎంతవరకు చదువుకున్నావని అడుగుతాన్నా. నేను ఎంతవరకు బాలశిక్ష చదువుకున్నా కంటే. బాలశిక్ష చదువుకుంటేనే నీకు 5వ తరగతి దాకా ఉన్నది. ఇప్పుడు 5వ తరగతి సప్టికటి బాలశిక్ష 5 అప్పుడు 5వ తరగతి దాకా చదువుకున్నా కానీ 5వ తరగతి దాకా చదవలేదు కానీ మోహన్ వాళ్ళు మొత్తం వస్తాయి నోటికే. వీళ్ళు చెప్తావా ఇప్పుడా? చెప్తా. చెప్పు, దగ్గరికి వచ్చి చెప్పు ఒకసారి. వాళ్ళు చెప్పు. ఊరు రుల్లు అమ్మ కాక గా ఇని టాటా డాడా నా పాప బాబా మాయా రా లా సే సా అలా అక్ష రౌతి.
వెరీ గుడ్ డాడీ. గన్ని సంవత్సరాల చదువు నీకు ఇంకా ఆదుకున్నదా? ఆ, ఎన్ని సంవత్సరాల కింద వేరు ఆదుకున్నదా బడి నీకు? నేనా ఆ, 45 47 కదా నేను పుట్టింది. ఆ. 47 అంటే 47 పోతే 50లో 50లో చదువుకున్నావా? 50లో బడికి పోయినావా? ఉమ్, 50 నుంచి ఇప్పటి వరకు ఇంకా గుర్తున్నాయి నీకు. ఉమ్. ఉమ్. మరి పనికి పోయినావా? పనికా ఆ. అబ్బో పని అంటులేని పనులు చేసినాం. అంతేనా? ఎండ నీడనకుంటే ఎప్పటికి పనే, ఉమ్. ఎప్పటి పనే. అప్పుడు రోడ్డు పోస్తానికి కోపులు తీసుకొని ఉమ్. కాంట్రాక్ట్ గారు ఏం చేసేదంటే కోపు తీసడానికి వాడికి ఇక్కడ అది జీడి పెట్టేది ఎందుకు? పండుగ ఉన్నాయి ఆ. ఇంతమందం ఎక్కడ జీడి కాలుకా? ఇట్లా గీడ పెడితే దాని మందం తవ్వాలి. ఆ గజం సరిగా ఉండాలి. ఎటు పెట్టి చూసిన జీడి పెట్టి పుండి చేసేదా? దీని మందం లోతు తవ్వాలి. ఆ. అంతమందం రచ్చి కొలుచుకున్నప్పుడు చూపెట్టకపోతే అంతమందం లేకపోతే కట్టు జీతం. పైసలు కట్టు. ఉమ్. కోపికి ఎంత? 200. అప్పుడా? 200 ఎక్కడి ఇరు ఆ. 2 రూపాయలు ఉండే 2.5. 2 రూపాయలు 2.5. ఇప్పుడు 200 కానీ ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఒకసారి ముచ్చట చెప్పుకుంటే ఏం చేస్తారంటే వెనకటి పెద్ద మనుషులు ఆలోచనలలో పడి ఫలానా రోజుకి ఇట్లా కట్టం వచ్చింది, గట్లా వచ్చింది, గిట్లా వచ్చిందని మా భాషలోకి వచ్చి అప్పుడు ఫోన్లు చేస్తే మేము పోయినామనే ముచ్చట చెప్తారు. అంటే వాళ్ళకి జనరేషన్ మారింది కానీ ఇప్పటిది ఆలోచన అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. అయితే బడికి అట్లా సాగిందని బడి కాగుంతం కూడా మొత్తం చెప్తావాట కదా. కాగుంతం అన్ని గుంతాలు కాగుంతము అవన్నీ చెప్తావు నాకు తెలుసు. కానీ ఎందుకంటే నేను మిల్కిని చదివిపించేటప్పుడు చూసినా కదా. మీ అక్క చదువుకున్నానే? మీ అక్క చదువుకోలే. జెండమందరం కాడికి పోయేది. ఏమిచ్చేది మీకు అప్పుడు? పోతే అది అరటి పండు ఇచ్చి అది ఏదైనా ఇంత స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ అంటే ఎంత రవ్వంత ఒక్క లడ్డు నింపి 20 మందికి ఇచ్చాడు. అప్పుడు ఆ లడ్డు కన్నా వేది వచ్చా ఒక్కరోజు. ఉరగన్నం పోతే ఒక్క లడ్డు నింపి గింత మనిషికింత ఇచ్చేది. అది జెండమందనం కాడికి తెచ్చుకున్నాం అనేది. మంచిగా బట్టలు ఇస్త్రీ వేయించుకొని వేదుకోవచ్చు మీరు. మీవే బట్టలు ఇస్తే ఎక్కడికి మరి ఎట్లా వేయరు? అట్నే అట్నే ఎట్టుంటే గట్నే పోడు. తానం లేదు గీనం లేదు ఉరుకుడే ఆడికి. స్వీట్ కోసం పోడు. అట్లా గడిచినాయి అప్పుడు రోజులు. ఇప్పుడు చదువుకు అప్పుడు చదువుకు ఎంత తేడా ఉన్నది బాపు. ఓ చాలా తేడా. మాకు ఇప్పుడు వాళ్ళు రమ్మంటే రావు, వాళ్ళు చెప్పాము మేము ఇప్పుడు మాకు రావు. ఇప్పుడు నువ్వు రాస్తావు చూపిస్తావు మాకు అన్నీ చెప్తావు మాకు అసలు రావు. వాళ్ళు ఎప్పుడు వస్తా అంటే ఉదయం ఒకటే మర్చిపోతాం మేము. నువ్వు నీ అంత కరెక్ట్ చెప్పాలంటే చెప్పలేము అసలు. అయితే ఇప్పుడుదేమో అంత చదువుకుంటావా అన్నటువంటి చదువు అప్పటికి భయంకరమైన చదువు. ఒక్కొక్కళ్ళని ఇట్లా దగ్గర కూర్చుండబెట్టుకొని చేతిలో బరిగా పట్టుకొని సారు బరి పెట్టుకొని అట్లా కుర్చీ మీద కూర్చుండి ఇట్లా చేతులు కట్టుకొని నిల్చుంటే ఒక్కొక్కటి ఇట్లా చూపించిన కొద్దీ చదవాలి. చదవబోతున్నా మా టైంకి వెళ్ళి ఓడుతాడు. దెబ్బలు తిన్నావు నువ్వు, అందుకనే పోలే బడికి. మీ బాబుకి చెప్పుకున్నావా? మీ అమ్మకి చెప్పినావా? మా బాబు చెప్తే కథం బద్దే చేసింది. మంచిగా అయినా కూడా ఏం బాధలేదు, నీకు జాబ్ వచ్చింది, అన్నీ మంచిగానే ఉన్నావు. అప్పుడు బాలస్ వచ్చే చదివినోడు ఇప్పుడు 10th చదివిన అని అంత చదువుతాడు. మరి అదే నువ్వు అంత తక్కువ చదువుకున్నా కూడా నీకు ఇంగ్లీష్లో కూడా ఈ 46, 20M, CM అవన్నీ అన్నీ చెప్తావు. వాటి అప్పుడు నువ్వు జాబ్ చేసినప్పటిది బాగా అవగాహన బాగా నీకు అబ్బింది అప్పటిది.
ఉమ్. అవన్నీ పానాల నంబర్లు అవి ఇవన్నీ చెప్తావు కదా. నేను సగానికి ఎక్కువ నేను బడికి పోయేటప్పుడు నిన్ను చూసి నేర్చుకున్నా బాబు. నేను స్కూల్లో టీచర్లు చెప్పేది, సార్లు చెప్పేది పక్కన పెడితే, నువ్వు డ్యూటీకి పోయి వచ్చినాక ఇలా పానాల గురించి అమ్మకు చెప్పేది కదా, గింత కష్టమైంది గంత కష్టమైందని. డ్యూటీకి పోయి వచ్చినాక ఆ పానాల గురించి చెప్తా అంటే ఇన్నే నాకు బాగా మైండ్కి ఎక్కేది. నాకు 40 అంటే 40, 60 అంటే 60. మా బాబు చదువుకోకుండా గింతగానో ఎట్లా గుర్తున్నదా అని అందుకే ఊకడిగేది నేను అప్పుడు. పానాలు 5 పానాలు, 26 పానాలు, 76 పానాలు, ఆప నుంచి కియే ఇటువంటి పానాల సైజులు ఉండే. ఏం లేకుంటే హెల్పర్ ఇచ్చడానికి పరీక్షలు పెట్టిండు. పరీక్షలు ఎగ్జామ్ హెల్పర్లకు అందరికి మన ఈ హెల్పర్గా నేను మద్దతుగా పోయినా కదా, పోతే పనికి పోతే అందులో పరీక్ష పెట్టాను. ఇంజనీర్లు ఇట్లా అందరు కూర్చోండి, ఎవరెవరు సీనియర్లు అంటే పలానోళ్ళు పలానోళ్ళు సీనాలు. పరీక్ష అంటే ఏం రాసుడా గీసుడా. ఈ సైజు పైపుకు అంత సన్న పైపుకు జాయింట్ చేయాలి. ఎట్లా చెప్తారు ఈ పైపులు ఏం కడితే రెడ్డిస్ అంటారు దాన్ని అని సైజులు, రింగుల సైజులు, రింగ్ సైజులు అని చెప్పని గిట్లనే కూర్చుంటే ఆడ అన్నీ వేసారు. అక్కడ అన్నీ ఎత్తే చెప్పవా ఇవి 8 ఇంచెస్ రింగ్, ఇవి 6 ఇంచెస్ రింగులు, ఇవి 4 ఇంచెస్ రింగులు, ఇవి 3 ఇంచెస్ రింగులు, ఇవి 2 ఇంచెస్ రింగులు, ఇవి 1 ఇంచు పైపులు జాయింట్ చేసుకుంటానికి రింగులు, ఇవి అని అని చెప్పిన. నాతో నేను జనగాడు సుంకలింగడు అని ఉండే, ఆవిడ ఐటే చదివినాడు. వాడిని చెప్పమంటే నెత్తికెక్కు నువ్వు ఒక్క సైజు చెప్పలే, ఐటీ చదువుకున్నాడు. ఇక నేను అన్నీ చెప్పిన. అన్నీ చెప్పినాక ఆఖరుకు 1 ఇంచు పైపుకు 2 ఇంచెస్ పైపుకు కలపాలి, ఎట్లా కలుపుతావు నువ్వు అన్నాడు. అంటే నేనన్నా 1 ఇంచ్ పైపుకు 2 ఇంచెస్ రెడ్డి సరి కట్టి జాయింట్ చేస్తానన్నా. రెడ్డి సరి అంటే ఏంటిది అన్నాడు. 2 ఇంచెస్ పైపుకే 1 ఇంచు ప్లాన్కి వచ్చేటట్టుగా ఓ ప్లాన్ కట్ చేసి దాన్ని వెల్డింగ్ చేస్తాం. 1 ఇంచు 2 ఇంచెస్ నుంచి 1 ఇంచు పైపుకు జాయింట్ అయ్యేటట్టు రెడ్డిషన్, ఇట్లా రెడ్డిషన్ కట్టింది. ఇంకేమేమి రెడ్డిషన్ కడతారు? 8 ఇంచెస్ దానికి 6 ఇంచెస్ రెడ్డిషన్ కడతా, 2 ఇంచెస్ దానికి 4 ఇంచెస్ రెడ్డిషన్ కడతా. ఇవన్నీ అన్నీ రెడ్డిషాలు. ఇది కడితే ఏ పైపులైనా కలుపుతుంది అని చెప్పినాక ఇక నా బుధమని ఇట్లా గిట్లా కొట్టి నువ్వు ఓ ఇక అన్నాడు. నువ్వు ఏం చదువుకున్నావు అన్నాడు. ఏం చదువుకున్నా ఇక టక్కనప్పుడు వచ్చి 5వ తరగతి దాకా చదువుకున్నా అన్న. నీ పేరు రాస్తావా అంటే రాస్తా సార్ అని రాసి చూపించరా పో అన్నాడు. అదే ఐడియా చేసిన వాళ్ళకంటే నేను పని చేసి కళ్ళతో చూసి పని చేసినవి కాబట్టి నాకు అన్ని అనుభవం, అన్ని కలుపుతానే. వాడు పైప్ లైన్ చేయాలంటే ఓటి కలుపుతానేది ఎట్లా చేయాలని చెప్తాను. మనం నేను పోయి కూర్చుండి పట్టుగానే చెప్పి కల్పించిన. ఎందుకంటే అనుభవం ఉండాలి. అవి అట్లుంటుంది అనుభవంతో పని. ఏదైనా అనుభవంతో పని. అనుభవం చేస్తా అంటేనే అనుభవం అయితేనే కలుపుతుంది, చేస్తారు. దీన్ని ఏమిటితో కలిపితే బాగుంటుంది, ఇది ఎట్లయితే కలుపుతుంది అని చెప్పి అనేది అనుభవం కావాలి, అయితేనే కలుపుతుంది. అప్పుడు మీ బడి గంత అయిందా? ఇక మీ బడి నీ బడి గట్ల జాగిందా అప్పుడు? అప్పుడు అంతే బడి అంటే చదివిండ్రు.
అప్పుడు 10 చదివిన వాళ్ళు టీచర్లు 10, 8 చదివిన వాళ్ళు టీచర్ల నౌకర్లైన ఉమ్, అప్పుడు చదివిన వాళ్ళు ఉమ్.